హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనము కడప జిల్లాకు సంబంధించి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో కడప జిల్లాకు సంబంధించి ఈసారి పోటీ ఎంత ఉండవచ్చు, అలాగే ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ ఎంత ఉండొచ్చు, ప్రీవియస్ కటాఫ్స్ ఎంత ఉన్నాయి, అలాగే టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈవెంట్స్ క్వాలిఫై, అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత రేషియో ఉంది అనే టాపిక్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే ఇలాంటి సమాచారం మీ జిల్లాకు సంబంధించినటువంటి డేటా కూడా కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే మీ జిల్లా నేమ్ అయితే టైప్ చేయండి, కామెంట్ చేయండి. టాప్ 20లో ఏ జిల్లా నేమ్ పేరు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేస్తాను కంపల్సరీగా. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో వచ్చేసి గతంలో చేసినటువంటి జిల్లాలు అయితే ఉన్నాయి. అవేంటంటే ప్రకాశం, కర్నూలు, తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే సీరియస్గా కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరన్నా ఉంటే మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి కడప జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. కడప జిల్లాలో మొత్తం వచ్చేసి ఈసారి 365 పోస్టులు ఉన్నాయన్నమాట. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 4492 మంది అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈవెంట్స్కి అటెండ్ అయిన వారు ఎంతమంది అంటే 2968 మంది ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అయితే అటెండెన్స్ అయిన వారిలో ఈవెంట్స్ క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే కేవలం 1681 మాత్రమే. అందులో మన మేల్ అభ్యర్థులు ఎంతమంది 1486 మంది మేల్ అభ్యర్థులు ఉన్నారు. ఫీమేల్ అభ్యర్థులు 190 అయితే ఉండడం జరిగింది. ఓసారి మనకు అసలు కడప జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కడప జిల్లాలో అయితే ఓవరాల్గా 325 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అందులో అంటే హోంగార్డ్ రిజర్వేషన్ తీసేక ముందు విషయం నేను చెప్తున్నాను. 325 పోస్టులలో మన మేల్ అభ్యర్థులకు వచ్చేసి 216 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు 33% అంటే 109 పోస్టులు అయితే ఫీమేల్ అభ్యర్థులకు అయితే ఉండడం జరిగిందనమాట. చూసారు, అసలు ఫీమేల్ అభ్యర్థులకు పోస్టులు 109, క్వాలిఫై అయింది 195. అంటే వాళ్ళ మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉందా అంటే 1.7 ఉంది. అంటే ప్రతి 5 జాబుల్లో 3 జాబులు అనమాట. ప్రతి 5గురిలో 3కి జాబులు వస్తాయి షూర్గా. ఇది గుర్తుపెట్టుకుని అమ్మాయిలు అయితే కొంచెం కష్టపడితే కంపల్సరీ కడప జిల్లాలో జాబ్ మీదే. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్స్ ఎగ్జామ్ రేషియో కూడా ఒకసారి చూద్దాము. అలాగే మన అభ్యర్థులు నేను కోరేది ఒకటే, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన కంటెంట్ అనేది వీలైనంత మంది ఎక్కువ మంది అభ్యర్థులకైతే షేర్ అవుతుందన్నమాట. అలాగే ఒకసారి కడపకు సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ ఇక్కడ చూసేద్దాం. మేల్ పోస్టులో 216 కదా, ఈవెంట్స్ ఎంతమంది 1486 మంది క్వాలిఫై అయ్యారు. దీన్ని బట్టి మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉంది పోటీ, ఒక జాబ్కు 6 పోటీ అనమాట. సో గతంలో 2018 నోటిఫికేషన్లో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఇక్కడ ఉంది మేల్ అభ్యర్థులకు. అసలు ఫీమేల్ అభ్యర్థులకైతే అది కాంపిటీషన్లో కూడా చెప్పుకోకపోవచ్చు మనం. ఎందుకంటే 109 పోస్టులు ఉంటే వాళ్ళు క్వాలిఫై అయింది కేవలం 195 మాత్రమే. మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎంత, వాళ్ళు ఒక పోస్టుకు 2 మాత్రమే. అది హోంగార్డ్ రిజర్వేషన్ తీసేగా ఆ ఒక పోస్టుకి 2 అనేది మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ఉండడం జరిగింది. ఇది కడప సినారియో మేల్ అండ్ ఫీమేల్. అలాగే కడపకు సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్లు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రీవియస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుత నోటిఫికేషన్ మనం ఎంత కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కడపలో మొత్తం 325 పోస్టులలో మేల్ 216 ఉన్నాయి కదా, ఆ 216లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చాయి, అలాగే ఫీమేల్కి సంబంధించి 109 పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కేటగిరీ వైజ్ పోస్టులు కూడా మనం ఒకసారి చూద్దాం. అవి చూసిన తర్వాత కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు, ప్రీవియస్ కేటగిరీ వైజ్ ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్, అలాగే ప్రీవియస్ కూడా కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాము. ఒకసారి ఇక్కడ టోటల్ 325 పోస్టులు మేల్ 216 కదా, ఇది హోంగార్డ్ రిజర్వేషన్ తీసేయకముందు. ఇన్ కేసు హోంగార్డ్ రిజర్వేషన్ తీసేస్తే లిటిల్ బిట్ చేంజ్ ఉండవచ్చు, అంతే 1 or 2 పోస్టులు ప్రతి కేటగిరీలో. ఒకసారి ఓపెన్ కేటగిరీలో 87 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 21 పోస్టు, బీసీఏలో 15, బీసీబీలో 21, బీసీసీలో 2 పోస్టులు. అంటే గతంలో బీసీసీలో పోస్టులు ఏం లేవు, ఈసారి 2 పోస్టులు ఉండడం జరిగింది. బీసీడీలో 15 పోస్టులు, బీసీఈలో 9 పోస్టులు, ఎస్సీలో 33 పోస్టులు, ఎస్టీలో 13 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇవి మేలుకు సంబంధించినటువంటి 216లో మీ కేటగిరీ
కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఫీమేల్కి సంబంధించి ఓవరాల్గా అయితే 109 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఓపెన్లో వచ్చేసి 43 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 11 పోస్టులు, బీసీఏలో 8 పోస్టులు, బీసీబీలో 11, బీసీసీ గతంలో అయితే ఏం లేవు, ప్రజెంట్ అయితే ఒక పోస్ట్ ఉండడం జరిగింది, బీసీడీ అయితే 8 పోస్టులు ఉన్నాయి, బీసీఈ అయితే 4 పోస్టులు, ఎస్సీ 16, ఎస్టీ 7. ఇవన్నీ కూడా హోంగార్డ్ రిజర్వేషన్ తీసేయకుండా ఉన్నటువంటి పోస్టులు. ఇన్ కేసు హోంగార్డ్ రిజర్వేషన్ సివిల్ పోస్టులలో 15% ఉంది. అది కానీ తీసేస్తే ప్రతి కేటగిరీలో 3 or 4 పోస్టులు అయితే తగ్గే ఛాన్స్ ఉంది. సో లిటిల్ బిట్ అయితే చేంజెస్ ఉంటాయి, అంతే తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఇదే అన్నమాట కేటగిరీ వైజ్ పోస్టుల గురించి. అలాగే ప్రజెంట్ మనం ప్రీవియస్గా 2016-18 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇవి 2016 మరియు 2018 సంబంధించినటువంటి కట్ ఆఫ్లు. ఒకసారి మనం 2018 కట్ ఆఫ్ల గురించి డిస్కషన్ చేద్దాం. అభ్యర్థులు గమనించాలి, 2018లో మన కడప జిల్లాలో ఉన్న పోస్టులు కేవలం 90 అంటే 90 మాత్రమే. కానీ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి? సుమారుగా 4 రెట్లు, అటు ఇటుగా 3.5 రెట్లు పోస్టులు ఉన్నాయి. గతంలో కేవలం 90 ఉంటే ప్రస్తుతం 325 పోస్టులు ఉండడం జరిగిందనమాట. అంటే గతంతో పోలిస్తే ఈసారి పోస్టులు 4 రెట్లు ఎక్కువ. గతంతో పోలిస్తే ఈసారి కాంపిటీషన్ చాలా తక్కువ, పోస్టులు చాలా ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈసారి కట్ ఆఫ్లు తగ్గబోతున్నాయి మన కడప జిల్లాకు అని చెప్పేసి. ఒకసారి అయితే 2018కి సంబంధించి కట్ ఆఫ్లో ఒకసారి చూద్దాం. ఓసీ అభ్యర్థులకైతే మేల్ అభ్యర్థులకు 125 ఉంది, ఫీమేల్ 111, పోటీ బాగానే ఉంది ఇక్కడ. బీసీఏ 121, ఫీమేల్ 108, బీసీబీ 123, ఫీమేల్ 111, బీసీసీలో పోస్టులు లేవని ఇందాకే చెప్పుకున్నాం, ఇక్కడ ఇద్దరికి లేవు. బీసీడీలో 123, 108, బీసీఈ 121, ఫీమేల్ వచ్చేసి 77, ఎస్సీ 117, ఫీమేల్ వచ్చేసి 101, పోటీ బాగానే ఉంది. ఎస్టీ 111, ఫీమేల్ వచ్చేసి 96. ఇవి వచ్చేసి 2018 సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ కట్ ఆఫ్స్ అనమాట. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2018లో చాలా చిన్న నోటిఫికేషను, అందులో భాగంగా కడప జిల్లాకు వచ్చిన పోస్టులు ఎన్ని? కేవలం 90 అంటే 90 మాత్రమే. సో అందువల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం ఆ పేపర్కు ఇవి హై రేంజ్ కట్ ఆఫ్స్ అనుకోవచ్చు ఫీమేల్స్కి వచ్చేసి. కానీ అప్పుడు వచ్చేసి మనకు చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కేవలం ఒక పోస్ట్కి 2 కాంపిటీషన్ ఉంది. అలాగే మేల్ అభ్యర్థులకు ఒక పోస్ట్కి 6 కాంపిటీషన్ ఉన్నారు. అలాగే టోటల్ ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇలాంటి కంప్లీట్ సమాచారాన్ని అనాలసిస్ చేసిన తర్వాతే నా అభిప్రాయాన్ని నేనైతే చెప్తున్నాను కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది. ఈ కట్ ఆఫ్స్ అనేది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సో ఒకవేళ ఇది మన కడప ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి అయితే ఒకసారి చూసుకుందాము. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్ ఈసారి 2025 అంటే గతంలో 2018లో లాగా పేపర్ గానే ఉంటే ఈ కట్ ఆఫ్స్ ఉండవచ్చు అని చెప్తున్నాను. అంటే పేపర్ ఆ క్రిటికల్ వేలో ఉంటే మాత్రమే ఇది. ఈజీగా ఉంటే ఇంకా పెరగవచ్చు కట్ ఆఫ్, ఇంకా క్రిటికల్గా ఉంటే ఇంకొంచెం తగ్గవచ్చు అనమాట. ఓకే, ఒకసారి అయితే కట్ ఆఫ్స్ చూద్దాము. ఓసీ వచ్చేసి 116 నుంచి 118 అయితే ఉంటుంది ఈసారి. ఫీమేల్ అభ్యర్థులకు 88 నుంచి 90 వరకు ఉంటుంది. బీసీఏ 110, 112, ఫీమేల్ 82, 83, బీసీబీ 111, 114, ఫీమేల్ 82, 84, బీసీసీ 78, 80 మేల్కు, ఫీమేల్ 70, 72, బీసీడీ 110, 113, ఫీమేల్ అభ్యర్థులకు 80, 82, బీసీఈ 102, 104, ఫీమేల్ 72, 74, ఎస్సీ వచ్చేసి 97, 99, ఫీమేల్ అభ్యర్థులకు 77, 79, ఎస్టీ 95, 98, ఫీమేల్ అభ్యర్థులకు 73, 75. మన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గతంలో లేదు, ఈసారి ఉంది కాబట్టి ఈసారి మేబీ మేల్ అభ్యర్థుల్లో 103 నుంచి 105, ఫీమేల్ అభ్యర్థులు జస్ట్ క్వాలిఫై అయితే జనరల్ కేటగిరీలో జాబ్ వచ్చే అయితే అవకాశం ఉంది. అలాగే హోంగార్డుకు సంబంధించినటువంటి ఇన్ కేస్ కోర్టు వాళ్ళకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అని కానీ చెప్తే ఏ కేటగిరీ వల్ల ఆ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ దాటితే వాళ్ళకు సివిల్ ఆర్ ఏపీఎస్పీ ఏదో ఒక పోస్ట్ అయితే డ్యామ్ షూర్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ హోంగార్డుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది కడప జిల్లాకు సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్. అలాగే మనం కట్ ఆఫ్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసాము అని చెప్పేసి అయితే స్టార్టింగ్లోనే ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా క్వాలిఫై అయిన మెంబర్స్, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ రేషియో, ఇలాంటి అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చేయడం జరిగిందనమాట. ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. ఎనీవే నెక్స్ట్ వచ్చేసి మనం కామెంట్ రూపంలో ఏ జిల్లా ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లా
సంబంధించినటువంటి డేటాతో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.